రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు 50% వడ్డీ రాయితీ ఇచ్చిందని, ఈ నెలాఖరులోగా బకాయి ఉన్న ఆస్తి పన్నుదారులు ఈ రాయితీని వినియోగించుకుని ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. తన ఛాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో ఇంకా 7,000 పై చిలుకు పన్ను చెల్లింపుదారులు ఉన్నారని ఆయన వెల్లడించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులు 37,000కు పైగా ఉన్నారని, వీరిలో 30,000 మంది తమ ఆస్తి పన్ను చెల్లించారని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 50% వడ్డీ రాయితీ ప్రకటన చేసిన నేపథ్యంలో మిగిలిన 7,000 మంది పన్ను చెల్లింపుదారులు ఈ నెలాఖరులోగా తమ ఆస్తి పన్నును చెల్లించాలని పేర్కొన్నారు. పన్ను చెల్లింపులో 50% వడ్డీ రాయితీని పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కమిషనర్తో పాటు ఆర్ఓ రాంప్రసాద్ ఉన్నారు. మన పట్టణంలో 37,041 ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లు ఉన్నాయి. అందులో సుమారుగా 30,000 వరకు ఇప్పుడు ట్యాక్స్ పే చేశారు. ఇంకొక 7,000 వరకు ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పే చేయాలి. వివిధ కారణాల వల్ల వాళ్ళు ట్యాక్సులు సకాలంలో చెల్లించకుండా ఇంకా ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి వార్త అందించింది. అదేంటంటే, ఎవరైతే ఇంకా ట్యాక్స్ పే చేయాలో అలాంటి వారందరికీ కూడా సాధారణంగా రూల్స్ ప్రకారంగా వాళ్ళు సమయం దాటితే ఇంకా ₹2 వడ్డీ చొప్పున వడ్డీతో సహా కూడా ట్యాక్స్ పే చేయాలి. ప్రభుత్వం వారు గమనించి ట్యాక్స్ పేయర్స్ విషయంలో వడ్డీ ఎంత కట్టాల్సి వస్తే అందులో 50% మాఫీ ఇచ్చాయి ఇప్పుడు ప్రభుత్వం. అంటే ఒక వ్యక్తి ఒక ₹1,000 అస్సలు కట్టాలి ట్యాక్స్, యాక్చువల్ ట్యాక్స్. దానికి సపోజు ఒక ₹500 వడ్డీ పడుతుంది అనుకోండి. సో ఆ ₹500లో ₹250 రాయితీ ఇస్తున్నారు, మాఫీ ఇస్తున్నారు. అంటే ఆయన 1,500 కట్టాల్సి వస్తే ₹1,250 కడితే కనుక సరిపోతుంది. అయితే ఇదేంటంటే ఏకకాలంలో కట్టాలి, ఒకేసారి కట్టుకుంటే కనుక ఈ యొక్క వెసులుబాటు వస్తుంది. దీన్ని గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క అవకాశము మార్చి 31 వరకు ఉంది. అంటే రేపు వచ్చేటువంటి సోమవారం వరకు ఉంది. సో ఈ యొక్క సదవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని వడ్డీ రాయితీ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకుంటే కనుక 2 విధాలుగా ఉంటుంది. మీకు ప్రయోజనకరం ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఆఫీస్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా మేము ఇక్కడుండి అభివృద్ధి కోసమే పెడతామనేసి సభాముఖంగా మీకు అందరికీ కూడా క్లారిటీ ఇస్తున్న విజ్ఞప్తి. సో ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇంకా ఎవరైతే వ్యూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సి